మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మీరు చాక్లెట్ గురించి చెప్తున్నారు డాక్టర్ గారు. చాక్లెట్ గురించి చెప్తారు. చాక్లెట్ ఇప్పుడు చాక్లెట్స్ గురించి తింటే ఇప్పుడు బ్లాక్ చాక్లెట్ మంచిది అనేది పెద్ద ప్రచారం. ఇప్పుడు దీని నుంచి ఎక్కడ ప్రూఫ్ తీసుకొస్తామండి ఇటన్నిటి గురించి. అట్లాగే గ్రీన్ టీ మంచిది అని. గ్రీన్ టీ మంచిది అంటే మా బంధువులోనే ఒక ఆవిడ గ్రీన్ టీ మంచిదని చెప్పి విపరీతంగా తాగి లివర్ దెబ్బతిని ట్రాన్స్ప్లాంట్ దాకా వెళ్ళింది. అది మానేసిన తర్వాత అన్నీ ఇంప్రూవ్ అయినాయి. సో అందుకని అంటే మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. నేను చెప్తున్నాను కదా అందరికీ, బట్ విత్ ఇన్ లిమిట్స్ తీసుకోండి. ఇది కాకపోతే జనాలకి ఎలా నచ్చుతుందంటే మీరు ఇది చేస్తే ఇది రాదు అని చెప్పేవాడు వెనకాల మనం పడతాం. ఈ యోగా చేయండి మీకు గుండె జబ్బులు రావు, గుండె జబ్బులు ఉంటే తగ్గిపోతాయి. కొంతమంది ఆయుర్వేదం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారండి, యునాని వీళ్ళు ఉంటారండి. మీరు యాంజియోగ్రామ్ ఇవన్నీ నమ్మకండి, డాక్టర్ అలాగే చెప్తాడు బైపాస్ అని, మీరు దగ్గర తగ్గుతుందంటారు. ఎంతమంది చచ్చిపోతున్నారు, ఎంతమంది 10-20 తర్వాత. కొంతమందికి తగ్గచ్చు, ఒక 1%కి తగ్గచ్చు. 99% పీపుల్ సఫర్ ఇన్ దిస్. మేమేం చేస్తాము, ఎక్కువ మందికి ఏది పనికి వస్తుందనే దాన్ని మేము చెబుతాం తప్ప. ఇప్పుడు నేను ఆపరేషన్ చేస్తున్నానండి, కొంతమంది చనిపోతారండి. వాళ్ళు కొంతమంది నేను ఆపరేషన్ చెబితే బ్రతుకుతారు. బట్ నేను ఆపరేషన్ చేయకపోతే 100లో 70 మంది చనిపోతారు. ఆపరేషన్ చేస్తే 96-97 మంది అవుతారు. 3-4 చనిపోతారు. ఆ 3-4 నేను చేయకపోతే బ్రతకచ్చాలి. నాకు ఎట్లా తెలుస్తుంది? సో ఐ కెన్ ఓన్లీ ప్రాక్టీస్ వాట్ ఈస్ గుడ్ ఫర్ ద మెజారిటీ. ఆన్ ద వే వి లూజ్ సమ్ పీపుల్. అదే కదా మన స్టాటిస్టిక్స్, అదే కదా అంతే చేయగలను తప్పితే నేను దేవుని కాదు కదా. ఎక్స్పెరిమెంట్ బేస్డ్. ఇప్పుడు ఇవన్నీ ఎవిడెన్స్ బేస్డ్ అంటాం. ఉన్న ఎవిడెన్స్లో చేస్తాం. దానికి కొంతమంది చనిపోతారు. కారు మంచిది, ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళడం ఫాస్ట్గా వెళ్తాను, కారు యాక్సిడెంట్లో చనిపోతున్నారు. కారు వాడద్దంటే ఎటు కుదురుతుంది? కరెక్ట్. అట్లా ఇవన్నీ కూడానండి. మేనంటే బ్లాక్ చాక్లెట్ మంచిదని ఇలాంటి వస్తాయి. కొంతమంది చాక్లెట్ తింటే అది డేంజర్. కాబట్టి ఏంటంటే ఈ యోగా వాళ్ళు ఉన్నారు, టీచర్స్ చెప్తారు, రాత్రిపూట వాళ్ళు వచ్చి యాంజియోప్లాస్టీలు అన్నీ చేయించుకుంటారు, ట్రీట్మెంట్లు తీసుకుంటారు డాక్టర్ దగ్గర. పాపం మామూలు జనానికి తెలియదు అవన్నీ. అవన్నీ మేము చెప్పలేము. సైలెంట్గా వచ్చి చేయించుకుని వెళ్తారు. మరి వాళ్ళ కింద కొన్ని వేలు లక్షలు ఫాలో అవుతారు, వాళ్ళు దానికి బలి అవుతారు. ఇప్పుడు జనాలకు అదే ఇష్టం. గొర్రె కషాయ వాడిని నమ్ముతుందని ఊరిని అన్నారా తెలుగులో? అనలేదు కదా. అందుకని ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి అవన్నీ నమ్మద్దు. నా దగ్గరికి వస్తే మీకు 100% సక్సెస్ అనే డాక్టర్ని నమ్మద్దు. నా దగ్గరికి వస్తే 100% మీకు తగ్గుతున్న యోగా వాడిని నమ్మద్దు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా ప్రొఫెషనల్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళే. మీకు ఏదన్నా ఉంటే నేను కామన్గా అదే చెప్తా, ఏదైనా సర్జరీ, స్టెంటు, ఏదైనా అంటే ఏ ఇంటర్వెన్షన్ ప్రొసీజర్ అన్నా అమ్మా నేను చెప్తే నమ్మదు, నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. నేను దేవుని కాదు, ఇది బైబిల్ కాదు, దేవుడు రాయలా. సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ తీసుకోండి, వినండి. మీకు ఎక్కడ మీకు నచ్చింది ఈ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పితే రీజనబుల్గా అనిపిస్తే చేయించుకోండి. మీరు బాగుంటే నాకు కావాలి, నా దగ్గర చేయించుకోవాలి నాకేమీ లేదు. ఐ హ్యావ్ ఎనఫ్ పీపుల్, ఐఎమ్ ఫైన్. నాకు వర్క్ లేకపోయినా టుడే ఐ కెన్ కంఫర్టబుల్లీ సిట్ అండ్ దెన్ స్టే హ్యాపీ, హెల్దీ. అవును సార్. ఇందులో ఈ బ్లాక్ కాఫీ కూడా ప్రచారంలోకి వచ్చింది. కాఫీ అండ్ బ్లాక్ కాఫీ, దీన్ని ఎలా చూడాలి? కెఫీన్లో కూడా కొన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయి. మెటబాలిజం పెంచుతుంది, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఇది అట్లాగేంటి, బ్లాక్ కాఫీలో అడ్వాంటేజ్ ఏంటి? మిల్క్ లేదు కదా. అవును, ఇప్పుడు మిల్క్ లేదు, క్యాలరీస్ తగ్గినాయా? షుగర్ లేదు, క్యాలరీస్ తగ్గినాయి. డైరెక్ట్ అడ్వాంటేజ్ కనిపిస్తుంది కదా మనకి. మరి దిస్ గై రిక్వైర్స్ ఎ లిటిల్ కిక్. సో యూ టేక్ సమ్ బ్లాక్. బట్ అట్లా అని చెప్పి అరగంటకి గంటకి కూర్చొని తాగుతుంటే అది డేంజరస్. ఏమవుతుందంటే హార్ట్ రేట్ పెరిగిపోతుంది, హార్ట్ రేట్ ఇర్రెగ్యులారిటీ వస్తుంది, ప్రీమెచ్యూర్గా చచ్చిపోతారు ఏదైనా. సో ఇట్స్ ఓకే, యూ టేక్ ఇట్. ఒబిసిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళని బ్లాక్ కాఫీ తీసుకోమంటాం, ఎందుకంటే క్యాలరీస్ తగ్గుతాయి. పాపం వాడికి కెఫిన్ కిక్ అవసరం, ఇంటేక్ అవసరం, తీసుకోండి అంటాం. సో అందుకని అంటే ఎనీథింగ్, బట్ రకరకాల మార్గాలు మనం హెల్దీగా ఉంటాకి. ఇందా మీరు చెప్పినట్టుగా మీ చుట్టాలు ఎవరు గ్రీన్ టీ బకెట్ లివర్ తాగి అసలు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఎంత టెన్షన్ అండి. ఏ జబ్బు లేదు, ఈ బకెట్ గ్రీన్ టీ తాగితే మంచిదన్నారు, తాగితే వచ్చింది. అలా ఉంటాయి. సార్ తర్వాత డాక్టర్ గారు, ఈ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలో మీరు అన్నట్టుగా మెంటల్ హెల్త్ అనేది, ఈ ఫిజికల్ హెల్త్ అన్నారు, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్, సోషల్ హెల్త్, ఫైనాన్షియల్ హెల్త్ కూడా ఉంటుంది. అది ఉంటాయి. ఇవన్నీ కూడా అది మళ్ళీ మైండ్లోకి వస్తుంది అనుకోండి. అది బాటమ్ లైన్. ఇప్పుడు అది లేదు మనం కాదు. ఇప్పుడు కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టు అంతే. ఫైనాన్సెస్ లేనిది అసలు ఏం చేయలేం కదా. సో ఇప్పుడు ఎవడో ఏమి ఆ స్టేజ్కి వచ్చిన వాటిని యాక్చువల్లీ ఇంగ్లీష్ వాళ్ళు కనిపెట్టారండి. మాస్లోస్ క్రైటీరియా అని అంటారు. అవి ఒక ట్రయాంగిల్,
షేప్ ఉంటుంది అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే బేసిక్ సర్వైవల్ కోసం మనిషి కష్టపడాలి, బేసిక్ సర్వైవల్. అదైన తర్వాత కంఫర్ట్స్ కష్టపడతాడు, ఫ్యామిలీ సెటిల్మెంట్ కష్టపడతాడు. అది అయిన తర్వాత లగ్జరీస్కి వెళ్తాడు. అది అయిన తర్వాత నేమ్ అండ్ ఫేమ్ కోసం వస్తాడు. అది అయిన తర్వాత నేను ఇక్కడ మెంటల్ హెల్త్ కోసం నేను ప్రపంచానికి ఎలా హెల్ప్ చేయగలను, స్పిరిచువల్ హెల్త్, సోషల్ హెల్త్, వాటి గురించి ఆలోచిస్తాడు. ఇవన్నీ ఆ స్టేజ్లో వెళ్తారు. తిండి లేని ఆయన తీసుకొచ్చారు, నువ్వు పక్కనాడికి హెల్ప్ చేయరా అంటే వాడు ఏం చేస్తాడు? చేయలేడు కదా. అందుకని ఇటు మాస్లోస్ క్రైటీరియా అంటారనమాట. అందుకని ఈ గ్రోత్ ఇది సైకాలజిస్ట్ బాగా కనిపెట్టారు. వి ఆల్ గో త్రూ దట్. మనం ఫస్ట్ ఫేజ్లో ఆగుతామా, సెకండ్ ఫేజ్లో ఆగుతామా, థర్డ్ ఫేజ్లో ఆగుతాం అనేది మనకు వచ్చిన అవకాశాలను బట్టి, మనకున్న గ్రోత్ని బట్టి, మనకున్న అవుట్లుక్ని బట్టి ఉంటుంది. కొంతమంది ఆ కంఫర్ట్స్ దగ్గరే ఆగిపోతారు. ఆ మనీ అనేది ఎడిక్షన్ లాగా ఉండి నీడ్స్, ఎసెన్షియల్స్, లగ్జరీస్, కంఫర్ట్స్, లగ్జరీస్, దాటి ఇంకొకటి దాని తర్వాత హయ్యర్ ఏంటంటే వేర్ దిస్ అచీవింగ్ దిస్ మెంటల్ బ్యాలెన్స్ అండ్ ఏబుల్ టు డూ థింగ్స్. అదే కదా సెల్ఫ్ రికగ్నిషన్. అవును, సెల్ఫ్ రికగ్నిషన్ వచ్చాడికి అందరూ ఒకటే కదా, అందరికి హెల్ప్ చేస్తాడు వాడు. ఇప్పుడు మీరు చెప్తున్న థియరీ మీ జీవితానికి, మీ మనసుకి మీరు అప్లై చేసుకొని మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకుంటున్నారేమో అనుకుంటున్నాను నేను. అది చేసుకోవాలండి మనం. ఎందుకంటే అది మనకి బేసిక్గా ఏమవుతుందంటే ఇంగ్లీష్లో ఉండేది మీరు చూడండి, ఐస్ కెనాట్ సీ వాట్ ద మైండ్ డజంట్ నో. అంతే కదా, అంతే కదా. ఇప్పుడు మనకి ఇక్కడ కావాలని లేకపోతే నేను చెప్తా, ఇప్పుడు రోడ్లో ఉంటాను, నా రోడ్లో నా పక్కన నేను దేనికోసం ఎదుగుతూ ఉంటా, నా పక్కన ఒక మాట మాట్లాడితే పని అయిపోతుందా. కానీ ఇప్పటివరకు నేను చూడలా, నీ మైండ్ చూడలా, నేను మైండ్ నాకేంటంటే దాన్ని ఎక్స్ప్లోర్ చేయాల, మైండ్లో ఆ థాట్ రాలా. ఇప్పుడు ఒకే రోడ్లో వెళ్తాం, పెన్సిల్ కావాల్సినడికి పెన్సిల్ షాపే కనిపిస్తుంది, ఆల్కహాల్ కావాల్సినడికి బారే కనిపిస్తుంది కదా, డాక్టర్ కావాల్సినడికి క్లినికే కనిపిస్తుంది. అందుకని ఏంటంటే ఇవన్నీ కూడా మనకు నాలెడ్జ్ పెరిగే కొద్దీ దెన్ ఆర్వీ ఇన్ ద పుస్తకాలు చదువుతూ ఉంటాం, మంచి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. అందుకని మనం రైట్ డైరెక్షన్లో వెళ్తున్నామా లేదా. నేను ఎప్పుడు ఒకటే చెప్తా, ఏ మనిషి కూడా మనం ఇంకొకటితో ఏ విషయంలో కంపేర్ చేసుకోకూడదు. నేను ఎప్పుడు నా గురించి లాస్ట్ ఇయర్ కంటే ఐఎమ్ బెటర్ నౌ టుడే ఆర్ నాట్, ఫిజికల్లీ, మెంటల్లీ, సోషల్లీ, స్పిరిచువల్లీ దట్ ఈస్ ద గ్రోత్. ఈ వయసు అంతే. నేను పక్కనాడితో కంపేర్ చేస్తే జీవితం అంతా దుర్భరమే. ఎందుకంటే పక్కనే డబ్బులు లేనాడు కూడా నాకంటే హెల్తీగా ఉండొచ్చు, నాకంటే బెటర్ కార్ ఉండొచ్చు, బెటర్ ఇల్లు ఉండొచ్చు, వాడికి ఇంకేదో రికగ్నిషన్ ఉండొచ్చు, వాడు ఇండిపెండెంట్ బిజినెస్ చేసుకుంటూ ఉండొచ్చు. నాకంటే ప్రతి వాళ్ళలో కూడా ఏదో గొప్పతనం ఉంటుంది. అవునంటే ఇప్పుడు కంపారిజన్, కాంపిటీషన్ అనేది మనిషి అసూయలోకి, అనారోగ్యానికి నెట్టేస్తుంది. అందుకని నేను నువ్వే పోల్చుకో, మొన్న ఎలాగానో నిన్న ఎలాగానో ఈరోజు ఎలా. అది ఎలా వస్తుంది? నాలెడ్జ్తో వస్తుంది. నా మీరు కంపారిజన్ నేను ఎప్పుడు ఐ కీప్ రీడింగ్, డూయింగ్ ఏ న్యూ కోర్సెస్, న్యూ నాలెడ్జ్ కోసం ఐ వర్క్ ఆన్ దాట్ అండ్ దెన్ ఐ కంపేర్ మై సెల్ఫ్ వెదర్ ఐఎమ్ గోయింగ్ దేర్ ఆర్ నాట్. ఆ థియరీ మీరు అప్లై చేసుకొని మీరు క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి మనం. అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పద్ధతిలో అర్థం అవుతుంది. అది నాకు ఈ పద్ధతిలో అర్థం అవుతుంది, ఇంకొకటికి ఏమీ లేకుండానే ఖాళీగా కూర్చున్నాడికి ఇంకా ఈజీగా అర్థం అయ్యి ఉండొచ్చు, నాకంటే ఈ కష్టం లేకుండా ఎంతో అచీవ్ చేసి ఉండొచ్చు. బట్ నాకు ఈ డైరెక్షన్